ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరి వందనములు. ఈ దినము దేవుని వాక్యంలో నుంచి యోనా గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం. అయితే యెహోవా సన్నిధిలో నుండి తార్షీషు పట్టణమునకు పోవాలని యోనా యొప్పేకు పోయి తార్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడా తార్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. ప్రియమైన వాళ్ళారా, ఈ మాట మనం చాలాసార్లు చదువుంటాం. యోనా దేవుని యొక్క దాసుడు, దేవుని యొక్క ప్రవక్త. అయితే ఈయన జీవితము దేవునికి ఇష్టంగా ఉంది, కానీ ఈ విషయంలో పర్టికులర్ ఈ సందర్భంలో దేవునికి ఇష్టంగా ఆయన లేడు. అయితే ఆయన ఎట్లుంటాడు అని చెప్పిన మాట ఏంది, ఆయన ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే ఇదే 1వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది. ఏమనంటే, అతడు వారితో ఇట్లా నేను హెబ్రీయుడను. ఈ మాట ఎంత ఘనంగా ఉంది అంటే, ఇట్లా సాక్ష్యం చెప్పే స్థితిలో ఉన్నవాడు, నేను ఒక క్రైస్తవుణ్ణి అని చెప్పే స్థితిలో మనం బతకాలి. నేను హెబ్రీయుడను అని చెప్పినాడు. రెండవ మాట ఏమంటున్నాడు, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయి ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవాయందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. చూడండి ప్రియమైన వాళ్ళారా, ఆ మాటలు చదువుతుంటేనే ఎంత ఒక గర్వంగా అతిశయంగా ఉంది. చూడండి ఏమంటున్నాడు, ఆ సముద్రం మీద వారు ప్రయాణం చేస్తారు కదా, ఆ సముద్రం ఎంత పెద్దదో, ఆ సముద్రం మీద ఉన్న వారితో అందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈ సముద్రానికి భూమికి ఆకాశానికి సృష్టికర్త అయిన దేవుడు, ఆకాశమందున్న దేవుడు, ఆయన యందు నేను భయభక్తులు గలవాడను అని చెప్పినాడు. ఇది మంచి సాక్ష్యం. మనం కూడా చాలాసార్లు సాక్ష్యం చెప్తాం. ఈ సాక్ష్యానికి కట్టుబడి జీవించలేం. చాలామంది మందిరంలో సేవకులు, ఎంతోమంది పెద్ద విశ్వాసులు, వాక్య పరిచర్య చేసేటోళ్ళు, యేసు ప్రభు రక్తంతో, ఆ సిలువ రక్తంతో కడగబడిన వారందరూ కూడా సాక్ష్యాలు చెప్తుంటారు. కానీ చాలా మటుకు నేను విన్న సాక్ష్యాలు ఎవరెట్లున్నో తెలియదు, కానీ చాలా అబద్ధాలే ఉన్నాయి. వారి జీవితానికి సాక్ష్యానికి అస్సలు పొంతనలేని సాక్ష్యాలు చెప్తారు. ఎందుకు? కూర్చున్న వాళ్ళు సంతోషపడడానికి నా సాక్ష్యం చెప్పేది. ముందున్నోళ్ళు స్టేజ్ మీద ముందున్నోళ్ళు, మందిరంలో ఉన్నోళ్ళు వాళ్ళు సంతోషపడడానికి కాదు సాక్ష్యం చెప్పేది. నీ సాక్ష్యాన్ని బట్టి దేవుడు సంతోషపడాలి. ప్రియమైన వాళ్ళారా, ఈ విషయం మనం మర్చిపోదు. మనం చెప్పే సాక్ష్యములో దేవుడు ఉన్నాడా అది గుర్తుపెట్టుకోవాలి. దేవుడు లేకుండా నీ మహిమ కొరకు, నీ గొప్పతనం కొరకు, నీ చూసిన వాళ్ళందరూ సంతోషపడి అరే ఈయన ఇంత మంచోడు, ఈయన ఇంత గొప్ప వ్యక్తి అనుకోనికే సాక్ష్యం చెప్తే నీ జీవితము దేవుని దగ్గర గుండు సున్నాన్ని గుర్తుపెట్టుకో. ఏమాత్రము దేవుడు అది ఎన్నిక చేయని జీవితం, ఎన్నిక చేయని విశ్వాసం అని గుర్తుపెట్టుకోవాలి. యోనా చెప్పిన సాక్ష్యం చాలా బాగుంది, కానీ ఆ సాక్ష్యాన్ని తగినట్టుగా తన జీవితం ఉందా అని మనం గమనిస్తే లేదు అని గుర్తుపెట్టుకోవాలి. అక్కడ కింద ఏం రాసినారు అదే అధ్యాయంలో, తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోచున్నట్టు. యెహోవా సన్నిధిలో నుంచి పోతున్నాడు. ప్రియమైన సహోదరుడా, ఈ ఉదయకాలం మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వు దేవుని మందిరంలో ఉన్నోడో ఉండొచ్చు, క్రైస్తవుడే ఉండొచ్చు. యోనా చెప్పినట్టుగా నేను హెబ్రీయుడని చెప్పినట్టుగా నువ్వు క్రైస్తవుడు అని చెప్పొచ్చు. దేవుడు నాకు రక్షకుడు అని, సృష్టికర్త అని, ఇంకేమన్నా చెప్పొచ్చు. ఆయన సముద్రానికి భూమికి ఆకాశానికి సృష్టికర్త అయిన ఆకాశం ముందున్న దేవుడు అని చెప్పినట్టు నువ్వునే చెప్తుండొచ్చు. కానీ మన ప్రయాణము ఆయన సన్నిధిలో ఉండి జరుగుతుందా, ఆయన సన్నిధికి వెలుపన జరుగుతుందా అది గుర్తుపెట్టుకోవాలి. ఆయన సన్నిధి అంటే మందిరంలో కూర్చుంటే ఆయన సన్నిధి అనుకోవద్దు, పొరపాటు అది. మందిరంలో ఉంటే ఆయన సన్నిధి కాదు. ఆయన ఏం మాట్లాడితే, ఆయన ఏ తొవ్వల నడవమంటే ఆ తొవ్వల నడవకపోతే ఆయన సన్నిధిలో లేనట్టు అది గుర్తుపెట్టుకోవాలి. ఆయన మనకు ఏదైతే దేవుని వాక్యం ద్వారా బైబిల్ గ్రంథంలో చెప్పబడిన మార్గము, నేనే మార్గమును అని చెప్పిన ఆ మార్గంలో నడవకుండా నీ సొంత మార్గంలో, నీ సొంత ఆలోచనలో, లేకుంటే ఎవరో చెప్పిన ఆలోచనలో నడుస్తున్నావంటే ఆయన సన్నిధిలో లేనట్లు లెక్క. ఈ ఉదయకాలం యోనా జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆయన చిత్తంలో ఉండి నడవాలి, తద్వారా వరదలుతామని గుర్తుపెట్టుకోవాలి. దేవుడి మాట దీవించును గాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి, యేసు ప్రభు నామములో వందనాలు. యోనా వలె మేము కూడా అనేక సార్లు సాక్ష్యం ఉంది చెప్పుకుంటున్నాం, కానీ నీ యొక్క సన్నిధిలో లేక
మా క్రియారూపకంగా లేక అనేకుల చేత ఓయి నిద్రపోతా అని ఆయన అవమానపరచబడ్డట్టు మేము క్రైస్తవులమని చెప్పబడినప్పటికీ అవమానంలో ఉన్నాం. దయతో క్షమించి నీ మహిమ కొరకు జీవించడం కృపనీయమని, యోనాను సమకూర్చినట్టు మమ్మల్ని సమకూర్చమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడి మాట దీవించుగాక. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.